హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా, ఫ్రాన్స్ దేశాల మధ్య ప్రారంభమైన సంయుక్త నావికాదళ విన్యాసాలు వరుణ 2021. వరుణ 2021 నావల్ ఎక్సర్సైజ్ అంటున్నాను. సో 2021 లేదా 19th ఎడిషన్ 19వ విడత వరుణ నావల్ ఎక్సర్సైజ్ ఈరోజు ప్రముఖంగా వార్తలు నిలిచింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి వార్తలు నిలుస్తున్న ఎక్సర్సైజెస్, విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అది మిలిటరీ ఎక్సర్సైజ్ అయినా, లేదంటే వైమానిక దళ విన్యాసాలైనా, నావికాదళ విన్యాసాలైనా కూడా రానున్న పోటీ పరీక్షల్లో వీటికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అందులోనూ ఇటీవల కాలంలో ఇండియా ఏ దేశాలతో కలిసి సంయుక్తంగా ఏ నావికాదళ విన్యాసాన్ని నిర్వహించి వార్తలు నిలిచింది, అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ల పేర్లేంటి, వీటి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ వరుణ 2021 అంటున్నాను. ఇటీవల వార్తలు నిలిచిన వరుణ నావల్ ఎక్సర్సైజెస్ ఏ రెండు దేశాలకి సంబంధించింది అంటారు. ఇండియా అండ్ ఫ్రాన్స్ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న నావికాదళ విన్యాసాలు. ఇక్కడ రానున్న పోటీ పరీక్షలను ఉద్దేశించి ఇండియా ఏ దేశాలతో ఏ పేరుతో నావల్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుందో ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్. సో ఇంద్రా నావల్ ఎక్సర్సైజ్, ఇంద్రా నావల్ ఎక్సర్సైజ్ అనగానే ఏం గుర్తుకు రావాలి? ఇండియా అండ్ రష్యా దేశాలు సంయుక్తంగా నిర్వహించే నావికాదళ విన్యాసాలు. ఇండియా, రష్యా అని గుర్తుంచుకోండి. సో ఇంద్రా నావల్ ఎక్సర్సైజెస్ ఇండియా, రష్యాకి సంబంధించింది. అండ్ మలబార్ నావల్ ఎక్సర్సైజ్, మలబార్ చాలా ఇంపార్టెంట్. సో మలబార్ నావల్ ఎక్సర్సైజెస్ ఏ దేశాలకు సంబంధించింది అంటే ఇండియా, జపాన్, యుఎస్ఏ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సంవత్సరం నిర్వహించబడిన మలబార్ నావికాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయింది. చాలా ఇంపార్టెంట్. సో 4 దేశాల పేర్లు గుర్తుంచుకోండి: ఇండియా, జపాన్, యుఎస్ఏ అండ్ రీసెంట్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలను ఎలా గుర్తుంచుకోవచ్చు మనం? క్వాడ్ గ్రూపింగ్ దేశాలు అనొచ్చు. క్వాడ్. సో క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల తరచూ క్వాడ్ గ్రూపింగ్ కి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. సో క్వాడ్ గ్రూపింగ్ దేశాల మధ్య జరిగే నావికాదళ విన్యాసాల పేరు ఏంటంటే మలబార్ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ వరుణ, చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తలు ఇచ్చింది వరుణ ఏ దేశాలకు సంబంధించింది? ఇండియా అండ్ ఫ్రాన్స్ కి సంబంధించింది. అండ్ సింబెక్స్ నావికాదళ విన్యాసాలు ఏ దేశాలకి సంబంధించి సంయుక్త నిర్వహణ చేయడం జరుగుతుంది అంటారు. సింబెక్స్ అనగానే ఇండియా అండ్ సింగపూర్ కి సంబంధించింది. మరియు స్లినెక్స్ ఇండియా, శ్రీలంక. అండ్ ఇబ్సామర్ నావికాదళ విన్యాసాలు ఏ దేశాలకు సంబంధించింది అంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్. ఈ 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ వాటితో పాటు కొంకన్ నావల్ ఎక్సర్సైజ్, సో కొంకన్ నావల్ ఎక్సర్సైజ్ ఏ దేశాలకు సంబంధించి అంటే ఇండియా అండ్ బ్రిటన్ కి సంబంధించి. అండ్ అసిండెక్స్ నావల్ ఎక్సర్సైజ్ ఏ దేశాలకు సంబంధించింది? ఇండియా అండ్ ఆస్ట్రేలియా. అండ్ అల్ బహర్ నావల్ ఎక్సర్సైజ్ అనగానే ఇండియా అండ్ ఒమన్ దేశాలకి సంబంధించి సంయుక్తంగా నిర్వహించే నావికాదళ విన్యాసాలు. సో ఇవి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ప్యాసేజ్ ఎక్సర్సైజ్, ఇటీవల భారతదేశం వివిధ దేశాలతో నిర్వహించిన ప్యాసేజ్ ఎక్సర్సైజెస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మరియు బాంగో సాగర్ ఇండియా, బంగ్లాదేశ్ కి సంబంధించి, ఆపరేషన్ జిమెక్స్ ఇండియా, జపాన్ కి సంబంధించి ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రోజు వరుణ 2021 లేదంటే 19th ఎడిషన్ ఆఫ్ వరుణ అంటున్నాను. ఏ 2 దేశాలకు సంబంధించింది? ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎక్కడ నిర్వహిస్తున్నాయి? ప్రాంతం కూడా ఇంపార్టెంట్. అరేబియా మహాసముద్రం. సో అరేబియా మహాసముద్రంలో 2 దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న వరుణ 2021 ఏ తేదీల మధ్య నిర్వహణ అంటారు? సో ఏప్రిల్ 25వ తేదీ నిన్నటి రోజున ప్రారంభమయ్యాయి. ఎప్పటి వరకు?
ఏప్రిల్ 28 వరకు రానున్న 4 రోజులు. సో 4 రోజుల పాటు నిర్వహణతో ఈరోజు వార్తలు నిలిచింది. ఇండియా ఫ్రాన్స్ మధ్య ప్రారంభమైన సంయుక్త నావికా దళ విన్యాసాలు వరుణ 2021. ఇందులో ఇండియా తరపున ఏ నావల్ షిప్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, సో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నావల్ షిప్. ఐఎన్ఎస్ తర్కాష్, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ దీపక్. ఇది ఫ్లీట్ సపోర్ట్ షిప్. సో ఫ్లీట్ సపోర్ట్ షిప్ అంటే ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. సో ఐఎన్ఎస్ అని గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ అని ఎక్కడ వార్తలో కనిపించినా కూడా ఇండియన్ నావల్ షిప్. ఐఎన్ఎస్ తర్కాష్, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ దీపక్. అండ్ ఒక హెలికాప్టర్ పేరు గుర్తుంచుకోండి, సీ కింగ్ 42B. సీ కింగ్ 42B. అండ్ నెక్స్ట్ పోసిడాన్ 8I అనే విమానం, నిఘా నేత్రంగా ఉపయోగపడుతున్న విమానం. ప్రస్తుతం భారతదేశంలోని త్రివిధ దళాల్లోని ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ఒక నిఘా నేత్రం, ఒక నిఘా విమానం పోసిడాన్ 8I. ఏ దేశం నుండి మనం తీసుకోవడం జరిగింది? USA. సో అమెరికా నుండి అద్దెకు తీసుకున్న ఒక విమానం, ఒక నిఘా విమానం. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు కల్వరీ మోడల్ సబ్మెరైన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇవి మాత్రం గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో ఎలా అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన వరుణ 2021 ఏ 2 దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించబడిన నావికా దళ విన్యాసాలు అంటారు? ఇండియా, ఫ్రాన్స్. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటారు? 19th ఎడిషన్. ఏ ప్రాంతంలో నిర్వహించబడి వార్తలు నిలిచింది అంటే అరేబియా మహాసముద్రం. మరి వారితో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ల పేర్లేంటి, హెలికాప్టర్ పేరేంటి, నిఘా విమానం పేరేంటి అంటారు? చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఏప్రిల్ 25 నిన్నటి రోజున ప్రారంభమై రానున్న ఏప్రిల్ 28వ తేదీ వరకు కూడా నిర్వహణతో ఈరోజు వార్తలు నిలిచింది. ముఖ్యంగా నావల్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేస్తారు, విన్యాసాలు ఎందుకు ప్రదర్శిస్తారంటే ఆ పర్టికులర్ ఏరియాలో రక్షణ పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ నిఘా పరంగా మా 2 దేశాలు కూడా పకడ్బందీ చర్యలతో ఉన్నాయని చెప్పేసి శత్రు దేశాలకు ఒక సమాచారాన్ని ఇస్తే అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్ జస్ట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఒక డిసీజ్ వార్తలు నిలిచింది. హార్లెక్విన్ ఇక్తియోసిస్ పేరు గుర్తుంచుకోండి. హార్లెక్విన్ ఇక్తియోసిస్ అనే ఒక వింత వ్యాధి, రేర్ డిసీజ్ సంబంధిత అంశంతో ఒడిషా రాష్ట్రం ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల రకరకాల వ్యాధుల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఆల్మోస్ట్ మనము ఈక్వెన్ హెర్పస్ వైరస్ గురించి చర్చించుకోవడం జరిగింది. ఈక్వెన్ హెర్పస్ వైరస్ ఆల్మోస్ట్ 1 month బ్యాక్. ఈక్వెన్ హెర్పస్ వైరస్ సంబంధిత వ్యాధితో ఇటీవల వార్తలు నిలిచిన జీవులు ఏవి అంటారు? ముఖ్యంగా గుర్రాల్లో కలిగే ఒక వ్యాధి అని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ ఆధారంగా చెప్పడం జరిగింది. మరి ఇటీవల ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే ఒక వింత వ్యాధి, వేటికి సంబంధించింది? పందుల్లో కలిగే వ్యాధి. ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చింది? మిజోరాం. ఆల్మోస్ట్ 1 month బ్యాక్ ఈ 2 అంశాలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. వార్తలు నిలుస్తున్న వింత వ్యాధులు లేదా రేర్ డిసీజెస్ సంబంధించి ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఈరోజు ఒక రేర్ డిసీజ్ వార్తలు నిలిచింది, హార్లెక్విన్ ఇక్తియోసిస్. ఏ రాష్ట్రానికి సంబంధించి? ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదట నమోదైన ఒక వింత వ్యాధితో జన్మించిన ఒక శిశువు. యాక్చువల్గా ఈ హార్లెక్విన్ ఇక్తియోసిస్ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్. సో జెనెటిక్ అంటే ఏంటంటే జన్యుపరంగా వస్తుంది, కొంతమందిలో మాత్రమే కనిపిస్తుంది. దాదాపు 5 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి సంబంధిత అంశాలు కనబడతాయి. భారతదేశంలో మొట్టమొదటిసారి హార్లెక్విన్ ఇక్తియోసిస్ అనే వ్యాధితో జన్మించిన ఒక డిజార్డర్తో జన్మించిన ఒక న్యూ బర్న్, ఒక శిశువు మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో జన్మించడం జరిగిందంటే మహారాష్ట్రలో జన్మించారు, నాగ్పూర్ ప్రాంతంలో 2016లో. ఆ తర్వాత అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి ఇలాంటి శిశువుల యొక్క జననం మనం చూస్తాము. సో నిన్నటి రోజున ఒడిషా రాష్ట్రంలో హార్లెక్విన్ ఇక్తియోసిస్ అనే ఒక రేర్ డిసీజ్ తో జన్మించిన శిశువు వార్తలు నిలిచారు. యాక్చువల్గా రేర్ డిసీజ్ అంటున్నాను. 5 లక్షల మందిలో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఇలాంటి వ్యాధితో శిశువులు జన్మిస్తారు. సో ఈ శిశువు ఎలా ఉంటారంటే మీరు చూడండి, దాదాపు చాలా దారుణంగా ఉంటారు. స్కిన్ మొత్తం ఉంటుంది కదా, స్కేలీ స్కిన్ ఉంటుంది. స్కేలీ అంటే మొత్తం కూడా మన స్కిన్ అంతా కూడా స్కేల్స్ లాగా ఉంటుంది అన్నట్టు, చాలా స్టిఫ్ గా ఉంటుంది. అండ్ స్కిన్ కి మధ్యలో ఏవైతే ఉంటాయో మనం ఏమంటాం, బిచ్చలు అంటాం చూడొచ్చరా. సో అవి ఏవైతే ఉంటాయో పొలుసులు అంటాం. సో పొలుసులు లాంటి స్కిన్ ఉంటుంది.
ఆ పొలుసుల మధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అన్నట్టు, రక్తం కారుతూ ఉంటుంది అన్నట్టు. ఇలాంటి రేర్ డిసీజ్, ముఖ్యంగా ఈ రేర్ డిసీజ్ ఏ కారకం ద్వారా, ఏ జీన్ మ్యూటేషన్ ద్వారా కలుగుతుంది అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ABC అనే ఒక జీన్ ఉంటుంది మన శరీరంలో. ఈ జీన్ ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ ఉంటుందంటే అప్పర్ స్కిన్ పార్ట్లో ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. అప్పర్ స్కిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అందులో లిపిడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కారణమైన జీన్ ఏంటంటే ABC-A12. ఈ జీన్ మ్యూటేషనల్ మార్పు లేదంటే మార్పు చెందడం ద్వారా ఏ వ్యక్తిలో అయితే మార్పు చెందుతుందో వారికి ఇలాంటి శిశువులు జన్మిస్తారు. సో జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ఇక్తియోసిస్ వ్యాధి, ఇక్తియోసిస్ అనే పేరు వచ్చిందంటే అది స్కిన్ డిసీజ్. యాక్చువల్లీ ఇక్తియోసిస్ వ్యాధులు కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ఈ రోజు వార్తలు ఇచ్చిన హార్లెక్విన్ ఇక్తియోసిస్, ఇంకొక డిసీజ్ కూడా ఉంటుంది లామెల్లార్ ఇక్తియోసిస్ అన్న హార్లెక్విన్ ఇక్తియోసిస్ అన్న కూడా, రెండు కూడా స్కిన్ సంబంధిత వ్యాధులే. ఇందులో ఏంటంటే స్కేలీ స్కిన్ కనబడుతుంది. అదే లామెల్లార్ ఇక్తియోసిస్ వ్యాధులు ఎలా ఉంటుందంటే ఈ స్కిన్ మొత్తం కూడా బ్లాకిష్ కలర్ లో ఉంటుంది. మెలనిన్ ఏదైతే ఉంటుందో మెలనిన్ మాక్సిమం గా మెలనిన్ డిజార్డర్ చూడడం జరుగుతుంది. సో అలా ఈ స్కిన్ మొత్తం కూడా బ్లాకిష్ స్కేల్స్ ఉంటాయి. సో జస్ట్ కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. లామెల్లార్ ఇక్తియోసిస్ అండ్ హార్లెక్విన్ ఇక్తియోసిస్ అనే వ్యాధి వచ్చింది అంటే అది స్కిన్ సంబంధిత వ్యాధి. ఇటీవల ఇక్తియోసిస్ సంబంధిత వ్యాధితో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అని పోటీ పరీక్షలు అడిగారు అనుకోండి. ముఖ్యంగా సివిల్స్ గ్రూప్ 1లో అడుగుతారు ఇలాంటి ప్రశ్నలు. ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదటిసారి భారతదేశంలో హార్లెక్విన్ ఇక్తియోసిస్ వ్యాధి ఏ రాష్ట్రంలో కనిపించడం జరిగిందంటే 2016 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగ్పూర్లోని ఒక హాస్పిటల్లో ఒక శిశువు ఇలాంటి వింత వ్యాధితో జన్మించడం జరిగింది. సర్వసాధారణంగా ఇలా జన్మించిన శిశువు బతకడు. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అలా బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక బాక్స్లో పెడతారు. బాక్స్లో ఎలా ఉంటుందంటే హై హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి. హై టెంపరేచర్, హై హ్యూమిడ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్స్ ద్వారా ఈ స్కిన్ మొత్తాన్ని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పటి వరకు అన్ని ఫెయిల్యూర్సే. సో ఈ వ్యాధితో, హార్లెక్విన్ ఇక్తియోసిస్ వ్యాధితో జన్మించిన శిశువు ఖచ్చితంగా మరణించే అవకాశాలు 99% ఉంటాయి. సో మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఇందులో కారణమైన జీన్ ఏంటి అంటారు. ABC-A12 అనే ఒక జీన్ మ్యూటేషన్ చెందడం ద్వారా, జీన్ మార్పు చెందడం ద్వారా ఇలాంటి వింత వ్యాధితో శిశువులు జన్మించడం జరుగుతుంది. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్, రేర్ డిసీజ్. సో రేర్ డిసీజ్ సంబంధించి ఇటీవలే భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు డ్రాఫ్ట్ రేర్ డిసీజ్ పాలసీని కూడా విడుదల చేయడం జరిగింది. రేర్ డిసీజ్ పాలసీ అంటే వింత వ్యాధులతో ఎవరైతే ఇబ్బందులు పడతారో వారిని ఆదుకునే ఉద్దేశంలో భాగంగా డ్రాఫ్ట్ పాలసీని విడుదల చేసింది భారత ప్రభుత్వం. అండ్ ఒడిషా రాష్ట్రం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. అవన్నీ అంశాలు చూడండి. ముఖ్యంగా ఒడిషా రాష్ట్రం అనగానే ఇటీవల సూపర్లేటివ్ అంశాలతో వార్తలు నిలిచింది. భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం రూర్కెలాకి సంబంధించి కానివ్వండి, భారతదేశంలోనే మొట్టమొదటి కోవిడ్ వారియర్ మెమోరియల్ పార్క్ ఎక్కడ ఏర్పడుతోంది అంటే మనకి ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్ సిటీలో ఏర్పడుతుంది. సో ఇలాంటి అంశాలు కానివ్వండి, ట్రైబల్ రిలేటెడ్ అంశాలు, SC/STల కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఒడిషా, ఆకాంక్ష హాస్టల్స్ అని చెప్పేసి. అండ్ ట్రైబల్ కాంప్లెక్స్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ భారతదేశంలో పట్టణ పరిపాలన సూచి, అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్, ఇటీవల ప్రజా అనే ఒక సంస్థ విడుదల చేసిన అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం. సో పట్టణ పరిపాలన సూచికి సంబంధించి ఒడిషా రాష్ట్రం. మరియు గురుప్రియ సేతు అనే ఒక వంతెనకి సంబంధించి మనం కొన్ని అంశాలు నేర్చుకున్నాం. మరియు స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక వెలివేయబడిన ప్రాంతం, సుదూర ప్రాంతం గురించి ఒక ప్రాంతం వార్త నిలిచింది ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. మరియు సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ కూడా 24/7 వాటర్ ఫెసిలిటీ ఇస్తున్న రాష్ట్రంగా వార్తలు నిలిచింది. మరియు వీటితో పాటు ఇటీవల కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో 14 days మాస్క్ అభియాన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మరియు వాటితో పాటు ఇటీవల చిల్కాలేకు తరచూ వార్తలు నిలిచింది. అండ్ సిమ్లిపాల్ ఫారెస్ట్ ఫైర్స్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. ముఖ్యంగా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వార్తలు నిలుస్తున్నాయి. మరియు ఇటీవల జీవరాశులకు సంబంధించి ఏ అంశాలు అయితే చూస్తామో అవన్నీ ఒకసారి లింక్ చేసుకొని చదవండి. ఒడిషా రానున్న పరీక్షల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు హార్లెక్విన్ ఇక్తియోసిస్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఇండియా సింగపూర్ సంబంధాలు ఈరోజు వార్తలు నిలిచాయి. ఇండియా సింగపూర్కి సంబంధించి 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఒకటి, ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 4 క్రయోజెనిక్ ట్యాంకర్స్ ను
ఎయిర్ లిఫ్ట్ చేస్తూ భారత ప్రభుత్వం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ సెకండ్ వచ్చేసి సిక్కి, సింగపూర్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్టార్టప్లకి ప్రోత్సాహం కల్పించే ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతున్న అంశం. సో ఇండియా సింగపూర్ అంటున్నాను. ఇటీవల సింగపూర్ దేశం కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో, ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 4 months బ్యాక్ కరోనా తీవ్ర రూపంగా ఉన్న పరిస్థితుల్లో సింగపూర్లో ఎన్నికల నిర్వహణ గురించి మనం చర్చించుకున్నాం. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ స్కిన్, ఎలక్ట్రానిక్ స్కిన్ని అభివృద్ధి చేసిన దేశంగా సింగపూర్ వార్తలు నిలిచింది. మరియు ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా దేశంలోని ప్రజలందరికీ కూడా బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ అన్నిటి కూడా ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ఇస్తున్న ఏకైక దేశం. మరియు ల్యాబ్ గ్రోన్ మీట్ లేదా ల్యాబ్ కల్చర్డ్ మీట్ అంటున్నాను, ప్రయోగశాలలో అభివృద్ధి చెందిన మాంసం. ఇలాంటి అంశాలతో తరచూ సింగపూర్ దేశం వార్తలు నిలిచింది. ఈ రోజు కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ వార్తలు ఇచ్చింది. క్రయోజెనిక్ ఆక్సిజన్ ప్లాంట్లు అంటున్నాను. క్రయో అనే పదం ఎక్కడ కనిపించినా గుర్తుంచుకోండి. క్రయో అంటే అతి శీతల టెంపరేచర్ అన్నట్టు, అతి శీతల పరిస్థితులు అన్నట్టు క్రయో. అదే పైరోనం అనుకోండి, అత్యధిక ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం పైరోమీటర్. అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం క్రయోమీటర్. సో క్రయో అంటే అతి శీతల పరిస్థితులు అన్నట్టు. దాదాపు సింగపూర్ దేశం నుండి 4 క్రయోజెనిక్ ప్లాంట్లను ఇంపోర్ట్ చేసుకుంటుంది భారతదేశం. దేనికి సంబంధించి అంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసే ప్రత్యేక ప్లాంట్లు ఇవి. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉంటాయి కదా, అలాంటివి. ముఖ్యంగా ఆక్సిజన్ అనేది వాయువు. ఈ వాయువుని క్రయో పొజిషన్లో స్టోర్ చేయడం జరుగుతుంది. లిక్విఫైడ్ ఆక్సిజన్గా మనకు స్టోర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి లిక్విఫైడ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో, క్రయో పొజిషన్లో ఉన్న ఆక్సిజన్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సరఫరా చేసే ఉద్దేశంలో భాగంగా భారతదేశం ఇటీవల ఏ దేశం నుండి 4 క్రయో ఆక్సిజన్ ప్లాంట్లను, క్రయో ఆక్సిజన్ వెహికల్స్ ని ఇంపోర్ట్ చేస్తూ, ఎయిర్ లిఫ్ట్ చేస్తూ వార్తలు ఇచ్చిందంటే, ఎయిర్ లిఫ్ట్ అంటే ఏం లేదు, సింగపూర్ నుండి విమానాల ద్వారా, ప్రత్యేక విమానాల ద్వారా ఈ 4 ప్రత్యేక పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో భారతదేశము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఆక్సిజన్కి సంబంధించి. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఏర్పడింది దేశంలో. అందుకోసమే చూడండి, నిన్నటి రోజున కూడా మనం చూసాము, దాదాపు 551 ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను భారతదేశం ఏర్పాటు చేస్తుంది వివిధ ప్రాంతాల్లో. 551. వీటికి కావాల్సిన నిధులన్నింటినీ కూడా ఎక్కడి నుండి సమకూరుస్తారంట? పిఎం కేర్స్ ఫండ్ నుండి. సో పిఎం కేర్స్, ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, చాలా ఇంపార్టెంట్. సో పిఎం కేర్స్ ఫండ్ నుండి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ దేశంలో 551 ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిలిండర్లను, ప్లాంట్లను ఏర్పాటు చేస్తుందంట భారత ప్రభుత్వం. మరియు ఇటీవల జర్మనీ నుండి కూడా ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది భారతదేశం దాదాపు 23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లు. సో ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితుల కాలంలో ఆక్సిజన్ సంబంధిత అంశాలు ఏవైతే వార్తలు ఇస్తాయో వాటి గురించి చూడండి. దేశంలోనే ఇటీవల ఆక్సిజన్ ఎక్స్ప్రెస్, రోరో ఎక్స్ప్రెస్ లను కూడా ప్రారంభించింది భారత ప్రభుత్వం. రోరో ఎక్స్ప్రెస్, రోల్ ఆన్ రోల్ ఆఫ్. సో రోరో ఎక్స్ప్రెస్ అంటే ఏంటంటే వెహికల్ ఆన్ వెహికల్ అన్నట్టు. సో ఏదైతే ఫ్లాట్ వ్యాగన్స్ ఉంటాయో రైల్లో, ఆ ఫ్లాట్ వ్యాగన్స్ పైన ఈ ఆక్సిజన్ సరఫరా చేసే ట్యాంకర్లు ఉంటాయి కదా, లారీలు ఉంటాయి కదా, వాటిని ఎక్కిస్తారు. అలా మొట్టమొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఏ ప్రాంతంలో నిన్నటి రోజున చేరుకోవడం జరిగింది అంటే మహారాష్ట్రలోని నాసిక్ చేరుకోవడం జరిగింది. ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? సో వైజాగ్, విశాఖపట్నం నుండి ప్రారంభమైన మొట్టమొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ గ్రీన్ కారిడార్, గ్రీన్ ఛానల్ ద్వారా మొట్టమొదట ఏ ప్రాంతానికి చేరుకుంది అంటే నాసిక్కి, మహారాష్ట్రకి. దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. ఈరోజు ఇండియా, సింగపూర్ దేశాలకి సంబంధించి ప్రత్యేకంగా 4 క్రయో ఆక్సిజన్ ప్లాంట్లను ఇంపోర్ట్ చేసుకుంటూ భారతదేశం వార్తలు ఇచ్చింది. అండ్ సెకండ్ అంశం వచ్చేసి సిక్కి, సింగపూర్ అండ్ ఇండియా, సింగపూర్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సిక్కి. సో సింగపూర్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే భారతదేశానికి సంబంధించి ఇండస్ట్రియల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో,
పారిశ్రామిక వ్యవహారాలను చూసుకునే ఒక సంస్థ ఇండియా సింగపూర్ దేశాలకు సంబంధించి. ఈ సిక్కీ ఆధ్వర్యంలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారు భారత ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం కలిసి. సిక్కీ ఆధ్వర్యంలో ఎక్కడనట అంటే ఐఐటి కాన్పూర్ లో. ఐఐటి కాన్పూర్ చాలా ఇంపార్టెంట్, ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలు నిలుస్తుంది. సో ఐఐటి కాన్పూర్ లో ఒక ప్రత్యేక ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క ఉపయోగం ఏంటంటే భారతదేశంలో టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, టెక్నాలజీ బేస్డ్ అంటే ఏంటంటే సాంకేతికత కోసం ఉపయోగపడుతున్న స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, అంకుర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, టెక్నాలజీ స్టార్టప్స్ కి ప్రత్యేక టెక్నాలజీ అందించే ఇంక్యుబేషన్ సెంటర్స్ అనుకోవచ్చు. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల ఇండియా సింగపూర్ దేశాల ఆధ్వర్యంలో లేదా సిక్కీ ఆధ్వర్యంలో ఏఐఐటిలో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అంశం వార్త నిలిచింది. అంటే ముఖ్యంగా సిక్కీ ఆధ్వర్యంలో ఐఐటి కాన్పూర్. ఈ సెంటర్ యొక్క ఉపయోగం ఏంటంటే భారతదేశంలో టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్స్ ఏవైతే పనిచేస్తున్నాయో వాటన్నిటికీ కావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తాయి అన్నట్టు ఈ సంస్థ సిక్కీ అని గుర్తుంచుకోండి. సో ఇండియా సింగపూర్కి సంబంధించి 2 అంశాలు. నిన్నటి రోజున వార్తలు ఇచ్చిన 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ ప్లాంట్స్, ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్, అట్ ద సేమ్ టైం సిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న స్టార్టప్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా నేపాల్ దేశాలకి సంబంధించిన అంశం. ఇండియా నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా భారత్ సహకారంతో లేదా భారత్ చేసిన ఆర్థిక సాయంతో నేపాల్ ప్రభుత్వం నిర్మిస్తున్న అభివృద్ధి పనులు ఈరోజు వార్తలు నిలిచాయి. ఈ అభివృద్ధి పనులు ఏ రంగానికి సంబంధించి అంటే విద్యా రంగానికి సంబంధించి. సో భారత్ చేసిన ఆర్థిక సాయంతో నేపాల్ ప్రభుత్వం నిర్మిస్తున్న 3 పాఠశాలలు ఈరోజు వార్తలు నిలిచాయి. ఈ 3 పాఠశాలలు ఏ జిల్లాలో అంటే పాల్పా అనే జిల్లాలో. ఈ పాఠశాలల నిర్మాణం కోసం భారత్ ఎంత మొత్తంలో ఆర్థిక సాయాన్ని చేసింది అంటే 98.3 మిలియన్ నేపాలీ రూపీస్. సో నేపాలీ కరెన్సీలో చెప్తున్నాను, 98.39 మిలియన్ నేపాలీ రూపీస్ ని ఇటీవల భారత్ నేపాల్ దేశానికి ఇవ్వడం జరిగింది, ఆర్థిక సాయం చేసింది. ఈ నిధులతో నేపాల్ ప్రభుత్వం పాల్పా అనే జిల్లాలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి 3 పాఠశాలలు నిర్మిస్తోంది. ఆ పాఠశాల పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి శ్రీ రాంబా ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ రాంబా హయ్యర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. సెకండ్ వచ్చేసి శ్రీ లక్ష్మి హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ. థర్డ్ వచ్చేసి శ్రీ నవ ఆదర్శ్ ఎడ్యుకేషన్ సొసైటీ. 3 పేర్లు గుర్తుంచుకోండి. శ్రీ రాంబా ఎడ్యుకేషన్ సొసైటీ, శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ సొసైటీ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ, శ్రీ నవ ఆదర్శ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఇటీవల వార్తలు ఇచ్చే 3 హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి పాఠశాలలు. ఏ దేశానికి సంబంధించి అంటే నేపాల్కి సంబంధించి. భారత్ చేసిన ఆర్థిక సాయంతో నేపాల్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పాఠశాలలు సో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. జస్ట్ గుర్తుంచుకోండి, భారత్ ఇటీవల నేపాల్ దేశానికి తరచూ ఏదో ఒక ఆర్థిక సాయం చేస్తూ వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా 2015లో నేపాల్లో సంభవించిన తీవ్ర ఎర్త్కేక్ సంబంధిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత్ పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తుంది. ఇలాంటి అంశాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ముఖ్యంగా నేపాల్ భారత్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లో భాగంగా, నేపాల్ భారత్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లో భాగంగా ఇటీవల ఏ అభివృద్ధి కార్యక్రమం అయితే మనం చర్చిస్తున్నామో వాటి గురించి చూడండి. ఇక్కడ పాఠశాలల పేర్లు గుర్తుంచుకున్నా లేకున్నా కూడా ఎంత మొత్తంలో భారతదేశం ఈరోజు నేపాల్కి ఆర్థిక సాయం చేస్తూ వార్తలు ఇచ్చిందో అది గుర్తుంచుకోండి. 98.3 మిలియన్ నేపాలీ రూపీస్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి ఐఐటి కాన్పూర్ కి మధ్య కుదిరిన ఒప్పందం MOU ఈరోజు వార్తలు ఇచ్చింది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇటీవల ఐఐటీలు తరచూ వార్తలు ఇస్తున్నాయి. వీటన్నిటి గురించి తరచూ నేను రిపీట్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ అంటున్నాను. అండ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి కన్సర్న్డ్ పర్సన్ మినిస్టర్ గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? హర్దీప్ సింగ్ పూరి గారు. హర్దీప్ సింగ్
పూరి గారు, హర్దీప్ సింగ్ పూరి గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరొక మంత్రిత్వ శాఖని కూడా నిర్వర్తిస్తున్నారు. ఆ మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. పౌర విమానయాన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అనొచ్చు. హర్దీప్ సింగ్ పూరి గారికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ ఐఐటి ఖరగ్పూర్ మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం ఐఐటి ఖరగ్పూర్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో ఐఐటి ఖరగ్పూర్ ఆధ్వర్యంలో ఒక యాక్సలరేషన్ సెంటర్ ని ఏర్పాటు చేస్తారు అన్నట్టు. యాక్సలరేషన్ సెంటర్ లేదా ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం పట్టణాలు ఏవైతే ఉంటాయో, అర్బన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అభివృద్ధి కోసం ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేసే ఉద్దేశంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి ఐఐటి ఖరగ్పూర్ కి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది. నేరుగా గుర్తుంచుకోండి, భారతదేశంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులే కానివ్వండి, అర్బన్ ప్రాంతాలలో అభివృద్ధికి సంబంధించి టెక్నాలజీ సాయం అందించే ఉద్దేశంలో భాగంగా ఇటీవల భారత ప్రభుత్వం ఐఐటితో ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు నిలిచింది అంటారు. ఐఐటి ఖరగ్పూర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్, సో ఆస్కార్ అవార్డ్స్ ఈరోజు వార్తలు ఇచ్చాయి. 93rd అకాడమీ అవార్డ్స్ అని పిలిచిన, లేదంటే ఆస్కార్ అవార్డ్స్ అన్న ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆస్కార్ అంటేనే ప్రపంచంలోనే చలనచిత్ర రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారాలు. సో ప్రస్తుతం లాస్ ఏంజలస్ వేదికగా ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం నిన్నటి రోజున ముగిసింది. సో ఇందులో కొన్ని బేసిక్ అంశాలు గుర్తుంచుకోండి. ఆస్కార్ కి సంబంధించి ప్రతి కేటగిరీ ఇంపార్టెంట్. ఈవెన్ సైడ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు కూడా అడగచ్చు. కానీ ఆస్కార్ అవార్డుల విషయానికి వస్తే భారతదేశానికి సంబంధించి ఏమైనా ఉంటే మాత్రం వాటి గురించి చూడండి. లేదంటే మాత్రం జనరల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఉత్తమ చిత్రంగా కానివ్వండి, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా కానివ్వండి, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, వీటి గురించి మాత్రం ప్రైమరీగా గుర్తుంచుకోండి. వీటి గురించి ఏ పోటీ పరీక్షలు అనే అవకాశం ఉంది. సో ఆస్కార్ అవార్డు సంబంధించి చలనచిత్ర రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు ఈ సంవత్సరం సో లాస్ ఏంజలస్ వేదిక జరిగాయి కదా, ఇందులో అత్యుత్తమ నటుడిగా, ఉత్తమ నటుడిగా, బెస్ట్ యాక్టర్ గా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే యాంటోనీ హాప్కిన్స్ అని గుర్తుంచుకోండి. ఏ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా వార్తలు నిలిచారు అంటారు. చాలా ఇంపార్టెంట్. ది ఫాదర్ అనే సినిమాలో నటించిన ఒక నటుడు, తన పేరేంటి? యాంటోనీ హాప్కిన్స్. ఈ సంవత్సరం ఆస్కార్ 2021లో ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెలుచుకుని వార్తలు ఇచ్చారు. అండ్ ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్డార్మాండ్ పేరు గుర్తుంచుకోండి. ఫ్రాన్సెస్ మెక్డార్మాండ్ ఏ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా వార్తలు నిలిచింది, పురస్కారాన్ని గెలుచుకుంది అంటే నో మ్యాడ్ ల్యాండ్ అనే ఒక సినిమా గుర్తుంచుకోండి. ఇక్కడ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వారు నటించిన చిత్రాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫాదర్ లో నటించిన నటనకు ఉత్తమ నటుడుగానేమో యాంటోనీ హాప్కిన్స్, అండ్ నో మ్యాడ్ ల్యాండ్ అనే చిత్రంలో నటించిన నటి ఫ్రాన్సెస్ మెక్డార్మాండ్ కి ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్ గా ఈ సంవత్సరం వార్తలు ఇచ్చింది ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని. అండ్ నెక్స్ట్, ఉత్తమ చిత్రం, ద బెస్ట్ మూవీ ఈ సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా వార్తలు నిలిచింది ఏంటి, పురస్కారాన్ని గెలుచుకొని అంటే నో మ్యాడ్ ల్యాండ్. చాలా ఇంపార్టెంట్. నో మ్యాడ్ ల్యాండ్ సినిమా 2 అంశాలతో, అందులో నటనకు గాను ఉత్తమ నటి అండ్ నో మ్యాడ్ ల్యాండ్ అనేది బెస్ట్ మూవీగా కూడా ఈ సంవత్సరం వార్తలు నిలిచింది. అండ్ ఇదే చిత్రానికి ఉత్తమ దర్శకురాలి అవార్డును పొందించు, అంటే డైరెక్షన్ సంబంధించి బెస్ట్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారంటే ఆ సినిమాను డైరెక్షన్ చేసిన కోవి చావ్ ఏమో బెస్ట్ డైరెక్టర్. యాక్చువల్గా ఉత్తమ దర్శకురాలు, ఆమె ఫీమేల్. సో ఉత్తమ దర్శకురాలు లేదా దర్శకుడు కేటగిరీలో ఈ సంవత్సరం ఏ సినిమాకు డైరెక్షన్ వహించిన వారు గెలుచుకున్నారంటే నో మ్యాడ్ ల్యాండ్. తన పేరు గుర్తుంచుకోండి, క్లోవి చావ్ అనే ఒక పర్సన్, డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ ఏ చిత్రానికి డైరెక్షన్ చేసినందుకు గాను ఈ సంవత్సరం ఉత్తమ దర్శకురాలిగా గెలుచుకొని వార్తలు ఇచ్చారంటే నో మ్యాడ్ ల్యాండ్. ఆ సినిమాలోని నటి, ఉత్తమ నటి, తన పేరు ఫ్రాన్సెస్ మెక్డార్మాండ్. పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇవి ఈ రోజు వార్తలు ఇచ్చాయి. అండ్ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో, అంటే వివిధ భాషలకి సంబంధించి ఒక్కొక్క భాష నుండి చూస్తారు కదా, అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో ద బెస్ట్ మూవీగా అనదర్ రౌండ్ వార్తలు నిలిచింది. అనదర్ రౌండ్
ఈ అనదర్ రౌండ్ సినిమా డెన్మార్క్ కి సంబంధించిన సినిమా. సో డెన్మార్క్ దేశానికి సంబంధించిన ఒక చిత్రము ఇంటర్నేషనల్ కేటగిరీలో అంతర్జాతీయ చిత్రంగా ది బెస్ట్ మూవీగా వార్తలు నిలిచింది. అనదర్ రౌండ్ ఏమో ఇంటర్నేషనల్ లేదా అంతర్జాతీయ చిత్రంగా బెస్ట్ మూవీగా వార్తలు నిలిచింది. అండ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గొప్ప చిత్రం ఏది, అత్యుత్తమ చిత్రం ఏది, ఉన్నత చిత్రం ఏదంటే నో మ్యాడ్లాండ్. ఇవి మాత్రమే గుర్తుంచుకోండి. మిగతా అన్ని ఉంటాయి, చాలా ఉంటాయి, మ్యూజిక్ డైరెక్టర్ అవి అన్నీ ఉంటాయి. బట్ ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ జస్ట్ వీలైతే ఒకసారి చూడండి అంతే, తప్పితే ప్రతి ఒక్కటి దాన్ని గుర్తుంచుకొని బట్టి పట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఆస్కార్ అవార్డు సంబంధించి బేసిక్గా వీటి నుండే ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇండియాకి సంబంధించి ఎవరైనా వ్యక్తి కానివ్వండి, ఏదైనా సినిమా కానివ్వండి వార్తలు ఇస్తే మాత్రం వాటి గురించి చూడండి. ఇటీవల ఆస్కార్కి నామినేట్ అయిన చిత్రాల గురించి కూడా మీకు చెప్పాను. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి జల్లికట్టు సినిమా కూడా నామినేట్ చేయడం జరిగిందని చెప్పేసి, మలయాళీ చిత్రం, అద్భుతమైన చిత్రం ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ అయిందని చెప్పేసి నామినేషన్లో వార్తలు ఇచ్చిన చిత్రాల గురించి కూడా చూడండి, సరిపోతుంది. అవన్నీ మనం చర్చించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో కరోనా వైరస్కి సంబంధించి లాక్డౌన్ సంబంధిత అంశం ఈరోజు వార్తలు నిలిచింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్కి సంబంధించి వివిధ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక ఉత్తర్వులు వార్తలు నిలిచాయి. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఉత్తర్వులు అంటే ఏంటంటే, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు చూడండి, మహారాష్ట్ర, ఢిల్లీ అండ్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాల్లో విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందులో మహారాష్ట్రలో ఆల్మోస్ట్ దేశంలో ఒక రోజు నమోదయ్యే కేసుల్లో 50 to 60% కేవలం మహారాష్ట్ర నుండే ఉంది. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ ది చైన్ పేరుతో లాక్డౌన్ విధించింది. బ్రేక్ ది చైన్, ఈ పేర్లను గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కూడా మొదటి విడతగా వారం రోజులు లాక్డౌన్ విధించింది. ఈ రోజుతో లాక్డౌన్ విధిస్తుంది. ఈ పరిస్థితిలో మరొకసారి కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి నెక్స్ట్ 1 వీక్ మే 3 వరకు ఢిల్లీ సంపూర్ణ లాక్డౌన్ విధించడం జరిగింది. అండ్ ఇటీవల హెల్త్ సేఫ్టీ వీక్ పేరుతో ఏ రాష్ట్రం లాక్డౌన్ ఇంపోజ్ చేసి వార్త నిలిచింది అంటారు. హెల్త్ సేఫ్టీ వీక్, వారం రోజుల పాటు ఆరోగ్య భద్రతా వారం లేకపోతే ఆరోగ్య సురక్షిత వారం అని చెప్పేసి మనకి జార్ఖండ్ రాష్ట్రము మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. రానున్న 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలకి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి కదా, వాటిని కూడా స్తంభింపు చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది. లాక్డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఏ రాష్ట్రం అయితే లాక్డౌన్ విధించాలనుకుని విధించవచ్చు, కాకపోతే కొన్ని కండిషన్ చూడండి. పాజిటివ్ రేటు చూడండి అని చెప్తున్నారు. పాజిటివ్ రేట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి, ఒక రోజు చేస్తున్న టెస్టులు ఏవైతే ఉంటాయో ఆ టెస్టుల్లో 10% కంటే ఎక్కువ పాజిటివ్ కేసెస్ కనుక నమోదవుతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా లాక్డౌన్ ఇంపోజ్ చేయండి అని చెప్తున్నారు. సో పాజిటివ్ కేసెస్ 10% అని చెప్తున్నారు. అండ్ ఒక రాష్ట్రంలో ఐసీయూలో కానివ్వండి, ఆసుపత్రుల్లో కానివ్వండి 60% కెపాసిటీ నిండింది అంటే మాత్రం లాక్డౌన్ విధించండి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నా లేకున్నా కూడా ప్రతి రాష్ట్రం ఖచ్చితంగా కొన్ని కట్టుదిట్టమైన చర్యలను పాటించండి అని చెప్తున్నారు. ముఖ్యంగా వివాహాలు లేదా శుభకార్యాలు ఉంటాయి కదా, సో జనాలకు సంబంధించి గ్యాదరింగ్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్, వీటి విషయంలో ప్రతి రాష్ట్రం కూడా ఆంక్షలు విధించాలంట. సో మ్యారేజ్ని కనుక తీసుకుంటే 50 మంది కంటే ఎక్కువ పిలవకూడదని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ కూడా మనకు అతి త్వరలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇంపోజ్ చేయబోతున్నారు, అమలు చేయబోతున్నారు. సో 50 మంది కంటే ఎక్కువ మంది సమక్షంలో పెళ్లి కాదు, అంటే 50 మంది మాత్రం ఇన్వైట్ చేయొచ్చు. అండ్ చావుకి సంబంధించి 25 నుండి 50 మంది మాత్రం పిలుచుకోవాలన్నట్టు. సో ఇలాంటి గైడ్ లైన్స్తో ఈరోజు వార్తలు ఇచ్చింది. అండ్ ప్రభుత్వ రంగానికి సంబంధించి, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు మరియు ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో 50% కంటే ఎక్కువ ఉద్యోగులను ఒక రోజు ఆఫీస్లో అకామిడేట్ చేయకూడదు. సో 50% కెపాసిటీతో మాత్రమే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రైవేట్ కార్యాలయాలు రన్ అవ్వాలి. సో ఇలాంటి గైడ్లైన్స్ని విధిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. అండ్ రానున్న మే 2వ తేదీ తర్వాత 99.9% దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు మాత్రం కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి చీఫ్ టెడ్రాస్ అదనం గారు ప్రపంచ దేశాలకి కొన్ని ఆదేశాలు ఇస్తున్నారు. భారతదేశం ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది, సాయం చేయండి అని చెప్పేసి అమెరికా, బ్రెజిల్ అన్ని దేశాలు కూడా ఇప్పుడు భారతదేశాన్ని చూస్తున్నాయి. ఎవరికైనా కావాలంటే మనకు ఈవెన్ చూడండి, పక్కనున్న పాకిస్తాన్ కూడా భారత్కి ఎప్పుడు మేము అండదండగా ఉంటామని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. సో ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రత్యేకంగా భారతదేశం నిలిచింది అత్యంత ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశంగా. అండ్ ఇక్కడే హెల్త్ రిలేటెడ్ మరొక అంశాన్ని గుర్తుంచుకోండి. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్
ఇమ్యునైజేషన్ వీక్. సో ప్రపంచ స్థాయిలో ఇమ్యునైజేషన్ వీక్ 24th to 30th ఏప్రిల్, ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ చివరి వారం అని గుర్తుంచుకోండి. వరల్డ్ ఇమ్యునైజేషన్ ఎలా వస్తుంది? సో వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసే ఒక కార్యక్రమం వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ప్రతి సంవత్సరం ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటంటే వ్యాక్సిన్స్ మేక్ అస్ క్లోజర్, లేదంటే వ్యాక్సిన్స్ బ్రింగ్ అస్ క్లోజర్. వ్యాక్సిన్స్ మేక్ అస్ క్లోజర్, లేదంటే వ్యాక్సిన్స్ బ్రింగ్ అస్ క్లోజర్. సో వ్యాక్సిన్లు మనందరినీ దగ్గర చేస్తాయి అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ని కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ కి సంబంధించి అవగాహన కల్పిస్తారన్నట్టు వారం రోజుల పాటు ఇటీవల మనం చూసాం. ఏప్రిల్ 11 నుండి 14 వరకు టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని, అది కూడా వ్యాక్సిన్ సంబంధించింది. ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ కి సంబంధించి కట్టడి చర్యల భాగంగా వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పిస్తారన్నట్టు. సో ప్రతి సంవత్సరం వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఏ ప్రపంచ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కొంతమంది బ్రాండ్ అంబాసిడర్స్ కూడా వార్తలు ఇస్తారు. ప్రస్తుతం ఈ సంవత్సరం డేవిడ్ బెక్హామ్ ఎవరు? ఫుట్బాల్ మాజీ దిగ్గజం, మనకి బ్రిటన్ కి సంబంధించిన క్రీడాకారుడు. డేవిడ్ బెక్హామ్ యూనిసెఫ్ కి సంబంధించి అంబాసిడర్ గా ఉన్నారు. తను ఈ సంవత్సరం వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వార్తలు నిలిచాడు. సో ఇవన్నీ జస్ట్ గుర్తుంచుకోండి. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఈ సంవత్సరం 2021 థీమ్ ఏంటి అంటే వ్యాక్సిన్స్ బ్రింగ్ అస్ క్లోజర్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో రాష్ట్రీయ అంశాల భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది. రాష్ట్రంలో ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో చిరు వ్యాపారులను ఆదుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రంలో చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు కానివ్వండి, చిరు వ్యాపారులు కానివ్వండి, కూరగాయలు అమ్ముకునే వారు ఉంటారు కదా, సో తోపుడు బండ్లను నెట్టుకుంటూ జీవితాన్ని సాగించేవారు ఎవరైతే ఉంటారో చిరు వ్యాపారులందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన కీలక ప్రకటన. ఇది ఆర్థిక సాయం ఎలా అంటే రుణం రూపంలో ఇస్తారంట, అంటే లోన్స్ ఇస్తారంట. ఈ రుణాన్ని ఎక్కడి నుండి ఇస్తారట అంటే దాదాపు రాష్ట్రంలో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ సంస్థ ఉంటుంది కదా. సో రాష్ట్రంలో స్త్రీనిధి అంటే ఏంటి? డ్వాక్రా మహిళలు ఉంటారు కదా, ముఖ్యంగా డ్వాక్రా అంటే ఏంటి? 1982లో భారతదేశంలో అమల్లో వచ్చింది డ్వాక్రా, డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. సో డ్వాక్రాలో సభ్యులైన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్త్రీనిధి కింద గ్రూప్ రుణాలు ఇస్తారు. సో అలా స్త్రీనిధి నుండి, ఈ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫండ్ నుండి రాష్ట్రంలో చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో, తోపిడి బండ్ల పైన ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎలిజిబుల్ అయిన వారికి 10,000 రుణ సహాయం కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూ అమల్లోకి రావడం జరిగింది. దాదాపు చాలా వరకు కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి, ప్రజలంతా ప్యానిక్ అవుతున్నారు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ పండిట్ రాజన్ మిశ్రా గారు. పండిట్ రాజన్ మిశ్రా ఇంపార్టెంట్ పర్సన్, పేరు గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో రాజన్ మిశ్రా గారికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన పండిట్ రాజన్ మిశ్రా గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి అంటారు. సో సంగీతానికి సంబంధించిన వ్యక్తి, సంగీత రంగం, మ్యూజికల్ వరల్డ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా క్లాసికల్ సింగర్గా దేశంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక ప్రముఖ వ్యక్తి పండిట్ రాజన్ మిశ్రా గారు ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, వారణాసి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అండ్ పండిట్ రాజన్ మిశ్రా గారి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. సో పద్మభూషణ్ పురస్కార గ్రహీత కాబట్టి చాలా ఇంపార్టెంట్. పద్మభూషణ్ పండిట్ రాజన్ మిశ్రా గారు ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సంగీత ప్రపంచానికి సంబంధించి ప్రతిష్టాత్మక పురస్కారాలు చాలా గెలుచుకున్నారు. అందులో కొన్ని గుర్తుంచుకోండి. నేషనల్
తాన్సేన్ అవార్డు గ్రహీత, నేషనల్ తాన్సేన్ పురస్కార గ్రహీత, ఎట్ ద సేమ్ టైం గాంధర్వ నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతగా గుర్తింపు పొందిన పండిట్ రాజన్ మిశ్రా గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, నేషనల్ తాన్సేన్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి, ఎట్ ద సేమ్ టైం గాంధర్వ నేషనల్ అవార్డు, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు గెలుచుకున్న ప్రముఖ వ్యక్తి పండిట్ రాజన్ మిశ్రా గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సంగీత ప్రపంచానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక క్లాసికల్ సింగర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. రాజన్ యొక్క సోదరుడు రాజన్ సాజన్ అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజన్ సాజన్ ద్వయం సంగీత ప్రపంచంలో ఒక గొప్ప సోదరులుగా, గొప్ప సింగర్లుగా పేరు పొందిన వ్యక్తులు. చాలా ఇంపార్టెంట్. ఈరోజు పండిట్ రాజన్ మిశ్రా గారు యూపీ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ అమిత్ మిస్త్రీ గారు. అమిత్ మిస్త్రీ పేరు గుర్తుంచుకోండి. అమిత్ మిస్త్రీ ఇటీవల మరణించిన అమిత్ మిస్త్రీ ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే నటనా రంగానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ ఆర్టిస్ట్, గుజరాతీ యాక్టర్, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గుజరాతీ భాషలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించాడు. పదుల సంఖ్యలో సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక ప్రముఖ నటుడు, విలక్షణ నటుడు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్న ఈ లాక్డౌన్ సమయంలో ఓటీటీ ద్వారా కూడా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఉంది కదా, అమెజాన్ ప్రైమ్లో కూడా ఒక పాపులర్ వెబ్ సిరీస్ బ్యాండిట్స్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా సుపరిచితులైన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అమిత్ మిస్త్రీ. నేరుగా గుర్తుంచుకోండి. ఈరోజు చలనచిత్ర రంగానికి సంబంధించి, మ్యూజిక్ రంగానికి సంబంధించి చాలా మంది మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఈరోజు అమిత్ మిస్త్రీ గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఏ భాషకు సంబంధించిన వ్యక్తి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. గుజరాతీలోనే కాదు దేశవ్యాప్తంగా బాలీవుడ్లో కూడా చాలా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి. ప్రస్తుతం ఒక పాపులర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు, విలక్షణ నటుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక నటుడు, తన పేరు గుర్తుంచుకోండి, లలిత్ బెహల్. సో బాలీవుడ్లో వందల సంఖ్యలో సినిమాల్లో కనిపించిన నటుడు, ఒక విలక్షణ నటుడు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఈరోజు సినిమా రంగానికి సంబంధించి చాలా మంది వార్తలు ఇచ్చారని కదా. సో లలిత్ బెహల్ గారి పేరు కూడా గుర్తుంచుకోండి. బాలీవుడ్కి సంబంధించి బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఒక విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ముఖ్యంగా తను నటించిన తిత్లీ అనే మూవీ దేశవ్యాప్తంగా కూడా వివిధ భాషల్లోకి అనువదించబడింది, డబ్బింగ్ చేయబడింది. సో ఇక్కడ ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోండి. లలిత్ బెహల్ గారు ఈరోజు కరోనా బారిన పడి మరణించిన ఒక బాలీవుడ్ నటుడు. అండ్ నెక్స్ట్ మన తెలుగు నటుడు, సుపరిచితుల నటుడు గట్టు వీరయ్య. సో తను కూడా చలనచిత్ర రంగానికి సంబంధించి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. సో తెలుగు భాషలోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, తమిళం, మలయాళం, కన్నడం, దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో కూడా కనిపించిన ఒక విలక్షణ నటుడు, ఒక ప్రత్యేక నటుడు. తనను పొట్టి వీరయ్య అంటారు. సో గట్టు వీరయ్య ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని ఫణిగిరి అనే ఒక ప్రాంతంలో జన్మించిన వ్యక్తి. ఫణిగిరి అంటే మీరు ముఖ్యంగా హిస్టరీలో చదువుతారు. ఫణిగిరికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సో నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి సమీపంలో ఉన్న ఫణిగిరిలో జన్మించిన ఒక నటుడు పొట్టి వీరయ్య లేదా గట్టు వీరయ్య. తన యొక్క పూర్తి పేరు గుర్తుంచుకోండి, గట్టు వీరయ్య. ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో దక్షిణ భారతీయ భాషల్లో ప్రతి భాషలో కనిపించిన వ్యక్తి. అండ్ దాదాపు ప్రతి రాష్ట్రంలో కూడా గుర్తింపు పొందారు. ఎందుకంటే తన యొక్క హైట్ పొట్టిగా ఉంటాడు, అందుకే తనని పొట్టి వీరయ్య అంటారు. సో తన కెరీర్లో 500కు పైచిలుకు సినిమాల్లో నటించాడు. సో ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన మరణం పట్ల
తెలంగాణ సీఎం కేసీఆర్ గారు సానుభూతిని లేదా సంతాపాన్ని ప్రకటిస్తూ ఈరోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన గట్టు వీరయ్య, సో ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే పొట్టి వీరయ్య అని గుర్తుంచుకోండి. చాలా షార్ట్గా ఉంటాడు. ఆ షార్ట్ ఏదైతే ఉన్నాడో ఆ పొట్టితనమే తనకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు కుంజా భిక్షం గారు, మరొక వ్యక్తి కుంజా భిక్షం, తెలంగాణకి సంబంధించి మాజీ రాజకీయ ప్రముఖులు అంటున్నాను. రాజకీయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కీలక నేత, చాలా ఇంపార్టెంట్, కుంజా భిక్షం గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. 1989, 1994 2 టర్ములు, దాదాపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఒక వ్యక్తి. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే బూర్గం పహాడ్ ఎక్కడ? పాత ఖమ్మం జిల్లా, లేదంటే ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో బూర్గం పహాడ్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, సిపిఐ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కుంజా భిక్షం గారు అనారోగ్య సమస్యలతో, వయస్సు సమస్యలతో బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఈరోజు తుది శ్వాస విడవడం జరిగింది. అండ్ లాస్ట్ ఏప్రిల్ 12వ తేదీ రోజు ఇంకొక పర్సన్ గురించి మనం చర్చించుకున్నాం, కుంజా బొజ్జీ గారు. తను కూడా ఖమ్మం జిల్లాకి సంబంధించిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, తను సిపిఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈరోజు సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి కుంజా. యాక్చువల్గా కుంజా అనే పదం వచ్చిందంటే కోయకి సంబంధించిన వారు, కోయ వర్గం ఉంటుంది కదా, సో కోయ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా ఆదివాసీ సమస్యలపై గలమెత్తిన ఒక నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. సో కుంజా భిక్షం గారు ఆదివాసీ హక్కుల నేత అంటారు తనని, ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. రాజకీయ రంగానికి సంబంధించి మాజీ రాజకీయ ప్రముఖులు, 2 సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన వ్యక్తి, ఎమ్మెల్యే కూడా ఏ పార్టీకి సంబంధించి? సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ గోస్కుల నారాయణ గారు. సో గోస్కుల నారాయణ గారు ముత్తారం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. తను ఒక ప్రజా గాయకుడిగా పేరు పొందాడు. సో ప్రజా గాయకుడు, విప్లవ గాయకుడు, సామాజిక సమస్యలపై గలమెత్తే ఒక గాయకుడిగా పేరొందిన గోస్కుల నారాయణ గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా టు ద పాయింట్ గుర్తుంచుకోండి, కేవలం తెలంగాణ అభ్యర్థులు మాత్రమే గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు కుంజా భిక్షం అండ్ గోస్కుల నారాయణ. ముఖ్యంగా గుర్తుంచుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రముఖ వ్యక్తుల గురించి మనం కవర్ చేస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే గుర్తుంచుకోండి, అభ్యర్థులు మాత్రమే గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణకి సంబంధించి పోటీ పరీక్ష ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చూడండి. వీరి గురించి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే రాష్ట్ర స్థాయి పరీక్షల్లో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన వ్యక్తుల గురించి ప్రత్యేక ప్రశ్నలు అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఎవిటా ఫెర్నాండెజ్, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎవిటా ఫెర్నాండెజ్ డాక్టర్. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ గైనకాలజిస్ట్ ఎవిటా ఫెర్నాండెజ్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఉంది చూడండి, చిన్నపిల్లలకు సంబంధించి ఫెర్నాండెజ్ హాస్పిటల్. ఆ ఫెర్నాండెజ్ హాస్పిటల్ చైర్పర్సన్ ఈరోజు యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. యుద్ధవీర్ ఫౌండేషన్ ఏంటంటే ముఖ్యంగా చారిటీకి సంబంధించి కానివ్వండి, సోషల్ ప్రాబ్లమ్స్ సంబంధించి, సైన్స్ రంగంలో కానివ్వండి, కళలకి సంబంధించి కానివ్వండి, ప్రత్యేకంగా గుర్తింపు పొందే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యుద్ధవీర్ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 30వ తేదీన ప్రత్యేక పురస్కారం ఇచ్చి సత్కరిస్తుంది. ఆ పురస్కారం యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార గ్రహీతకి ఎంత మొత్తంలో నగదు ఇస్తారంటే ఆల్మోస్ట్ ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 నగదు బహుమానం. అండ్ యుద్ధవీర్ ఫౌండేషన్ యాక్చువల్గా 1920s లో ప్రారంభమైంది, 1921లో. సో శ్రీమతి సీతా యుద్ధవీర్ గారు ప్రారంభించారు. సో యుద్ధవీర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేయబడిన యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక పురస్కార గ్రహీతగా ఈరోజు వార్తలు ఇచ్చారు ఎవిటా ఫెర్నాండెజ్. నేరుగా గుర్తుంచుకోండి. సో 19th పురస్కార గ్రహీత, 19th అవార్డు విన్నర్ గా ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ ఇక్కడ ఎవిటా ఫెర్నాండెజ్ గారి గొప్పదనం కొంచెం చూడండి. ఎందుకంటే ఫెర్నాండెజ్ హాస్పిటల్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్నపిల్లలకి సంబంధించి చాలా ప్రత్యేక హాస్పిటల్, ముఖ్యంగా గైనకాలజిస్టులు. ఇప్పుడు ప్రస్తుతం ఫెర్నాండెజ్ హాస్పిటల్లో ప్రసవం పోసేవారు ఎవరైతే ఉంటారో నర్సులు కదా, దాదాపు ఫెర్నాండెజ్ హాస్పిటల్ మొత్తంలో కూడా 80% ఎంప్లాయీస్
మహిళలే పనిచేస్తున్నారు. సో మహిళా నర్సులే పనిచేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రతి ఏటా కూడా 10,000 మంది ప్రసవం పోసుకుంటారు ఈ హాస్పిటల్. అంటే 10,000 మంది మహిళలు డెలివరీ అయ్యే ఒక హాస్పిటల్ ఏది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖ హాస్పిటల్ ఫెర్నాండెస్ హాస్పిటల్. సో ఫెర్నాండెస్ హాస్పిటల్ ప్రస్తుత చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రముఖ గైనకాలజిస్ట్ ఈరోజు ఎవిటా ఫెర్నాండెస్ గారు ఈ రానున్న ఏప్రిల్ 30వ తేదీన యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారాన్ని గెలుచుకోబోతున్నారు. ఎవరి చేతుల మీదుగా అంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా. నేరుగా గుర్తుంచుకోండి, టు ద పాయింట్ గుర్తుంచుకోండి, ఈ హిస్టరీ అంత అవసరం లేదు. సో ఇటీవల వార్తలు నిలిచిన యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు అంటారు. సో ఎవిటా ఫెర్నాండెస్ సరిపోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవిటా ఫెర్నాండెస్ గారు ప్రస్తుతం చాలా చారిటీ కార్యక్రమాలు కానివ్వండి, ప్రసవాలకు సంబంధించి కానివ్వండి, ప్రముఖ గైనకాలజిస్ట్ అంటున్నా. గైనకాలజిస్ట్ అంటేనే డెలివరీ సంబంధిత వైద్యం చేస్తారు. ముఖ్యంగా స్త్రీల సంబంధిత వైద్యం చేసే నిపుణులు, వైద్య నిపుణులు, స్త్రీల వైద్య నిపుణులు అంటాం కదా. సో గైనకాలజిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ వ్యక్తి. అండ్ ఫెర్నాండెస్ హాస్పిటల్ ప్రామిస్ అనే పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ప్రామిస్ ముఖ్యంగా గిరిజన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి నర్సింగ్ పైన ఆసక్తి కలిగేలా చేసి నర్సింగ్ వృత్తిని చేపట్టేలా చేసే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రామిస్. సో ఏ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అంటే ఫెర్నాండెస్. సో ఇవన్నీ అవసరం లేదు, నేరుగా ఎవిటా ఫెర్నాండెస్ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక పురస్కార గ్రహీతగా ఈరోజు వార్తలు ఇచ్చారు. ఏప్రిల్ 30వ రోజున భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా వర్చువల్గా ఈ పురస్కారాన్ని ఆన్లైన్లో పొందబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం ద లివింగ్ మౌంటైన్. ది లివింగ్ మౌంటైన్. మౌంటైన్ అంటే ఏంటి? ఒక పర్వతం. ద లివింగ్ మౌంటైన్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ప్రముఖ రచయిత గారు రచించిన పుస్తకం. ఎప్పుడైనా కొన్ని పుస్తకాలు ఎట్లా ప్రత్యేకంగా వార్తలు నిలుస్తాయంటే రచయితలు ఎవరైతే ఉంటారో, ఆథర్ ఎవరైతే ఉంటారో వారు పాపులారిటీ కలిగిన వ్యక్తులైనప్పుడు కూడా పుస్తకం పాపులారిటీ పొందుతుంది. లేదంటే ఏదైనా కాంట్రవర్సీ స్టోరీ ద్వారా వార్తలు ఇచ్చినా కూడా అలా కూడా పుస్తకం పాపులారిటీ ఉంటుంది. ఈ రోజు వార్తలు ఇచ్చిన ద లివింగ్ మౌంటైన్ అనే పుస్తకాన్ని రచించిన ప్రముఖ పర్సన్ ఎవరంటే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ప్రముఖ జ్ఞానపీఠ పురస్కారం ఉంటుంది కదా. సో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత తన పేరు అమితావ్ ఘోష్. అమితావ్ ఘోష్ పేరు గుర్తుంచుకోండి. అమితావ్ ఘోష్ గారు రచించిన ఒక పుస్తకం, నూతన పుస్తకం ద లివింగ్ మౌంటైన్, ఏ స్టోరీ ఆఫ్ ఆంథ్రోపోసిన్. ఆంథ్రో అనే పదం ఎక్కడ ఉన్నా కూడా మానవ సంబంధిత. సో మానవుడికి మౌంటైన్ కి మధ్య జరుగుతున్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ గా చెప్పాలంటే పర్యావరణానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని గుర్తుంచుకోండి. ద లివింగ్ మౌంటైన్, ఏ స్టోరీ ఆఫ్ ఆంథ్రోపోసిన్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తక గ్రహీత ఎవరు అంటారు. సో తన పేరేంటి? అమితావ్ ఘోష్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. సో జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న ఒక ప్రముఖ వ్యక్తి, ప్రముఖ జర్నలిస్ట్ కూడా, జర్నలిజంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి. అండ్ హార్పర్ కొల్లిన్స్ పబ్లికేషన్ వారు మరియు ఫిక్కీ సంస్థ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ తరచు వార్తలు నిలుస్తుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ హార్పర్ కొల్లిన్స్ అనే పబ్లికేషన్ హౌస్ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సో ఒక షెడ్యూల్ వార్తలు నిలిచింది. క్రీడలకి సంబంధించి షెడ్యూల్. ఏ క్రీడకి సంబంధించి అంటే టేబుల్ టెన్నిస్. సో టేబుల్ టెన్నిస్ కి సంబంధించి రానున్న వరల్డ్ కప్. సో టేబుల్ టెన్నిస్ వరల్డ్ కప్ నవంబర్ 23వ తేదీ నుండి 29వ తేదీ మధ్య నిర్వహణ చేయబోతున్నామని చెప్పేసి టేబుల్ టెన్నిస్ సంబంధించి అంతర్జాతీయ నిర్వహణ నియంత్రణ సంస్థ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? చాలా ఇంపార్టెంట్. స్విట్జర్లాండ్ లోని లాసానే అనే ప్రాంతంలో ఉంది. లాసానే అని గుర్తుంచుకోండి, లేదంటే స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. టేబుల్ టెన్నిస్ కి సంబంధించి అంతర్జాతీయ నిర్వహణ నియంత్రణ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ లో ఉన్న ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వారు
ఒక షెడ్యూల్ని ప్రకటించి అధికారికంగా ప్రకటించి, యాక్చువల్గా 10 days బ్యాక్ ఈ వార్త నిలిచింది, కానీ ఈరోజు అధికారికంగా ధృవీకరణ చేయడం జరిగింది. రానున్న నవంబర్ 23వ తేదీ నుండి 29వ తేదీ 2021 రోజున ఈ వారంలో దాదాపు ప్రపంచ కప్, టేబుల్ టెన్నిస్ ప్రపంచ కప్ ని, అంతర్జాతీయ టోర్నీని నిర్వహణ చేయబోతున్నాం. సో కోవిడ్-19 విపత్కర పరిస్థితుల కాలంలో ఇటీవల తరచూ ఏదో ఒక షెడ్యూల్ మనం చూస్తున్నాం. రానున్న ఐసీసీ, మనకి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి, అంటే అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ని నియంత్రణ చేసే సంస్థ. ఇక్కడ యూఏఈలో ఉంది, మనకి దుబాయ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ చూడండి, నేను వార్తలు ఇస్తే రానున్న నవంబర్ మాసంలోనే మెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ ని విడుదల చేసి ఇటీవల వార్తలు ఇచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ మనం చూసాం. ఈ రోజు టేబుల్ టెన్నిస్ కి సంబంధించి వరల్డ్ కప్ అంతర్జాతీయ టోర్నీ రానున్న నవంబర్ మాసంలో ఎక్కడ జరగబోతుంది, వేదిక ఇంపార్టెంట్. సో యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలోని హూస్టన్ సిటీ, హూస్టన్ అంటారు లేదంటే హూస్టన్ అంటారు, హూస్టన్ సిటీలో నిర్వహణ చేయబోతోంది ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏవైనా షెడ్యూల్స్ వార్తలు నిలిచినా కూడా చూడండి. ఇటీవల మన భారతదేశానికి సంబంధించి ఖేలో ఇండియా 4th ఎడిషన్ యూత్ గేమ్స్ ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రంగా ఇటీవల హర్యానా రాష్ట్రం వార్తలు నిలిచింది. ఏవైనా షెడ్యూల్స్ వార్తలు నిలిచినా కూడా ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు టేబుల్ టెన్నిస్కి సంబంధించి ఒక షెడ్యూల్ వార్తలు నిలిచింది. ఇవి ఈరోజు మన వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలే మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.